హాయ్ గైస్, సో ఈ వీడియోలో మనం ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం రండి. సో క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఇంప్లిమెంట్ ద ఫంక్షన్ ప్రొడక్ట్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ దట్ టేక్స్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ రిటర్న్ ద ఆన్సర్ అరే సచ్ దట్ ఆన్సర్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ నమ్స్ ఎక్సెప్ట్ నమ్స్ ఆఫ్ ఐ. ఓకే, క్వశ్చన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఒక ఆన్సర్ అరే, ఒక రిజల్ట్ అరే ఒకటి రిటర్న్ చేయమంటున్నారు. ఇందులో ఏంటంటే ఈ పర్టికులర్ వ్యక్తికి ఎదురుగా మిగతా వాళ్ళ మల్టిప్లికేషన్ యొక్క ఆన్సర్ ఇక్కడ ఉండాలంట. అంటే వీడు ఆ మల్టిప్లికేషన్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్తున్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అనే దానికి మిగతా 1ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా ముగ్గురు వ్యక్తులు ఎవరు 2, 3, 4 రైట్. వీళ్ళ మల్టిప్లికేషన్ ఎంత వస్తుంది 24 రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఈ పర్టికులర్ ఫర్ లూప్లో మనం ఇలా వెళ్తున్నాం కదా. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీడిని మినహాయించి మిగతా ముగ్గురు వ్యక్తులు అంటే 1, 3, 4 వీళ్ళ మల్టిప్లికేషన్ ఎంత అనేది చెప్తున్నాను అనమాట. సో 12 వస్తుంది ఇక్కడ రైట్. ఆ తర్వాత ఈ పర్టికులర్ 3ని మినహాయించి వీడిని ఎక్స్క్లూడ్ చేసి మిగతా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరు 1, 2, 4 వీళ్ళ మల్టిప్లికేషన్ ఎంత, సో 8 వస్తుంది రైట్. ఆ తర్వాత 4 అనే దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే మిగతా వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్ ఎంత 6 వస్తుంది. సో ఇది ఆన్సర్. ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థమైనట్టుంది. సో క్వశ్చన్లో ఏమంటున్నారంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్, అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇట్ కెన్ బి 2 ఆర్ ఇట్ కెన్ బి 3 వాడి మల్టిప్లికేషన్ ఆన్సర్ ఏంటంటే వాడిని తీసేస్తే మిగతా వ్యక్తుల యొక్క మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో అది వాడికి ఆన్సర్. అంటే ఇప్పుడు 3ని తీసేస్తే 1, 2, 4 ఉంది. సో 4 2s 8 వచ్చింది కాబట్టి ఆన్సర్. ఐ హోప్ క్వశ్చన్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అగైన్ మీరు ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి మీ సొంతగా మీకు ఎన్ని సొల్యూషన్స్ వచ్చింది అనేది కమెంట్ డౌన్ చేయండి, మిగతా బిగినర్స్కి హెల్ప్ అవుతుంది. ఆల్రైట్, సో మూవింగ్ ఆన్ టు ద సొల్యూషన్స్. సొల్యూషన్ 1 గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సొల్యూషన్ 1 ఏంటి అంటే సో బేసిక్గా మనం 2 ఫర్ లూప్స్ చేయొచ్చు. బిగినర్స్కి కూడా ఈ సొల్యూషన్ వెంటనే రిలేట్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫర్ లూప్తో ఐ అనే ఒక ఇండెక్స్ పెట్టుకొని ఒక ఫర్ లూప్ మెయింటైన్ చేస్తున్నాం. బయట ఫర్ లూప్ ఇది అవుటర్ ఫర్ లూప్. ఇన్నర్ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఇంకొక ఫర్ లూప్ జే దగ్గర అదే 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఐ 0 దగ్గర స్టార్ట్ చేశాను, జే 0 దగ్గర స్టార్ట్ చేశాను. ఇది అవుటర్ ఫర్ లూప్, ఇది ఇన్నర్ ఫర్ లూప్. ఇన్నర్ ఫర్ లూప్ మొత్తం పూర్తిగా తిరిగేసి వచ్చేదాకా బయట ఫర్ లూప్ అలానే ఉంటుంది రైట్. మనందరికీ తెలిసిందే. ఇంకా ఎవరైనా కూడా బేసిక్ ఫర్ లూప్స్ గురించి తెలియకపోతే మా C++ ఆర్ జావా పైథాన్ ప్లేలిస్ట్ మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక రిజల్ట్ అరే ఆర్ ఒక ప్రొడక్ట్ అరే తీసుకుంటున్నాను. సేమ్ దిస్ ఈజ్ ఆర్ రిజల్ట్, ప్రాడ్ ఆర్ రిజల్ట్ ఏదైనా మీరు పేరు పెట్టుకోవచ్చు. మనమేం చెక్ చేస్తున్నామంటే ఇప్పుడు వాడేం చెప్తున్నాడు, ఆ వ్యక్తిని నువ్వు ఎక్కడైతే నుంచున్నావో ఇక్కడ నుంచున్నావు అనుకో, ఆ వ్యక్తిని మినహాయించి మిగతా వ్యక్తుల యొక్క ప్రొడక్ట్స్ తీసుకొని రా అని చెప్తున్నారు. సో మనకి నువ్వు నుంచున్న వ్యక్తి యొక్క మల్టిప్లికేషన్ తేగూడదు అని ఎలా తెలుస్తుందంటే ఐ, జే ఒకే ప్లేస్లో నుంచొని ఉంటే నువ్వు బేసిక్గా ఆ పర్టికులర్ వ్యక్తిని ప్రొడక్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు అనమాట, మల్టిప్లికేషన్లో ఇంక్లూడ్ చేయకూడదు అని దాని అర్థం. సో బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ వాల్యూని నింపుతున్నాను, ఐ యొక్క ఆన్సర్ని ఇక్కడ నింపుతున్నాను అనమాట. ఎలా నింపుతున్నాను, ఐ, జే ఒకే దగ్గర నుంచున్నాయి కాబట్టి నేను ప్రొడక్ట్లో దీన్ని మల్టిప్లై చేయను అనమాట, దీన్ని తీసేసా. నెక్స్ట్ నా జే ఇక్కడికి వెళ్తుంది అనమాట రైట్. నేను బై డిఫాల్ట్ ప్రొడక్ట్ని 1తో ఇనిషియలైజ్ చేసుకుంటా. అవునా, బై డిఫాల్ట్ ప్రొడక్ట్ 1 నేనేం చేస్తున్నాను, ఈ ప్రొడక్ట్ ఆఫ్ ఐని నేను ఇక్కడ 0తో మల్టిప్లై చేస్తున్నాను, అంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను వీడే. సో బేసిక్గా ఈ వాల్యూ దీనికి మల్టిప్లై అవుతుంది, మళ్ళీ జే ఇక్కడికి వస్తుంది, ఆ అప్డేటెడ్ 2 వాల్యూతో ఇది మల్టిప్లై అవుతుంది 6 అవుతుంది, మళ్ళీ జే ఇక్కడికి వెళ్తుంది, అప్డేటెడ్ వాల్యూతో ఇక్కడికి వెళ్తుంది అనమాట 24 వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో బేసిక్గా ఐ కదలకుండా అలానే ఉంటుంది, జే ముందుకు వెళ్తుంది అనమాట. అలా వెళ్ళే ప్రాసెస్లో మనం ఏం చెక్ చేసుకుంటున్నామంటే ఐ ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది. సో వీళ్ళిద్దరు ఒకే పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు మల్టిప్లై చేయం, జే ఇక్కడికి వెళ్తుంది, ఆ వాల్యూ దీంతో మల్టిప్లై అవుతుంది, మళ్ళీ జే ఇక్కడికి వస్తుంది, ఆ వాల్యూ దీంతో మల్టిప్లై అవుతుంది, జే ఇక్కడికి వెళ్తుంది, ఆ వాల్యూ దీంతో మల్టిప్లై అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఐ ఇక్కడికి వెళ్తుంది అనమాట, ఆ తర్వాత మళ్ళీ జే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది రైట్. సో వీళ్ళిద్దరు వేరే వేరే పొజిషన్స్లో ఉన్నప్పుడు కాబట్టి ప్రొడక్ట్ జరుగుతుంది, మళ్ళీ జే ఇక్కడికి వస్తుంది, వీళ్ళిద్దరు ఒకే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మల్టిప్లై చేయమన్నమాట. సో జే మళ్ళీ ముందుకు వెళ్తుంది, వీళ్ళిద్దరు డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం, జే ఇక్కడికి వెళ్తుంది కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. ఐ హోప్ మీకు క్వశ్చన్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొడక్ట్ అరే. ఇలా నువ్వు ఒక్కొక్క వ్యక్తి యొక్క వాల్యూస్ నింపుకుంటూ వెళ్తావు అనమాట. ఓకే, దిస్ ఈజ్ లాజిక్ 1. అండ్ లాజిక్ 2 వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే సొల్యూషన్ 2లో ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ మనిషి యొక్క ప్రొడక్ట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే లెఫ్ట్ సైడ్ ప్రొడక్ట్, రైట్ సైడ్ ప్రొడక్ట్. నేను 2 వెక్టర్లు తీసుకుంటాను, 2 అరేలు తీసుకుంటాను. ఈ లెఫ్ట్ అనే ఒక అరే తీసుకుంటున్నాను, రైట్ అనే ఒక అరే తీసుకుంటున్నాను. సో టోటల్గా నాకు కావాల్సిన ప్రాడ్ రిజల్ట్ ఆర్ వాట్ ఎవర్ ఈ ప్రాడ్ అరే నేను ఒకటి తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై రిజల్ట్. ఓకే, దిస్ ఈజ్ మై రిజల్ట్. ఈ లెఫ్ట్ అరేలో ఏం పెట్టుకుంటున్నాను అంటే నేను ఇక్కడ నుంచున్నాను అనుకోండి, నాకన్నా లెఫ్ట్ సైడ్ వ్యక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొడక్ట్ నాకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ యొక్క ప్రొడక్ట్ ఇక్కడ ఉంటుంది, ఫోర్త్ వాల్యూ యొక్క ప్రొడక్ట్ ఉంటుంది. ఇప్పుడు 2 యొక్క ఆన్సర్ ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏమని చెప్తుంది అంటే
వీడికి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది అయితే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మల్టిప్లికేషన్ యొక్క ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు 2 అనేవాడి యొక్క రైట్ సైడ్ ఇక్కడ ఏం చెప్తుందంటే సేమ్ నలుగురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కదా 1 2 3 4 ఇక్కడున్న వ్యక్తి యొక్క ఆన్సర్ ఏం చెప్తుందంటే రైట్ దాంట్లో ఈ పర్టికులర్ వ్యక్తికి రైట్ సైడ్లో ఉన్న వ్యక్తుల యొక్క మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, సో సింపుల్గా నేను ప్రొడక్ట్ ఏం చేస్తున్నానంటే వీడికి ఈ పర్టికులర్ మనిషికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళ ప్రొడక్ట్ నేను తీసుకున్నాను, రైట్ సైడ్ వాళ్ళ ఉన్న ప్రొడక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే సరిపోద్ది కదా, అప్పుడు వీడు మినహాయించాం కదా, వీడిని ఎక్స్క్లూడ్ చేసాం రైట్. సో బేసిక్గా నేను వీడిని లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రొడక్ట్ని రైట్ సైడ్ ఉన్న ప్రొడక్ట్ని నేను మల్టిప్లై చేస్తే ఇక్కడ వచ్చే ఆన్సర్ ఈజ్ బేసిక్లీ పైన ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అలా ప్రతి ఒక్క వాల్యూకి నేను ఏం చేస్తున్నానంటే ఆడికి లెఫ్ట్ సైడ్ సోఫార్ ఉన్న మల్టిప్లికేషన్ ఎంత అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నాను, ప్రతి మనిషికి ఉన్న రైట్ సైడ్ మల్టిప్లికేషన్ ఎంత ప్రొడక్ట్ ఉందని ఇక్కడ స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ప్రతి ఒక్క మనిషి యొక్క వాడి యొక్క లెఫ్ట్ సైడ్ వాడిని వాడి యొక్క రైట్ సైడ్ వాడిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇది, వాడిని ఎక్స్క్లూడ్ చేసేసి వచ్చిన రిజల్ట్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఐ హోప్ మీకు ఈ లాజిక్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం డైరెక్ట్గా సొల్యూషన్స్కి కోడ్ చేయడానికి వెళ్దాం రండి. ఓకే, సో ఫస్ట్ సొల్యూషన్ మనం ఏమనుకున్నాం, మనం ఒక ప్రాడ్ అరే తీసుకుంటున్నాం రైట్. ఫస్ట్ దానికన్నా ముందు సైజ్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. నమ్స్ డాట్ సైజ్ అరే యొక్క సైజ్ తీసుకున్నాం. అండ్ ఒక ప్రాడ్ వాడు అవుట్పుట్ మనం దేంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వెక్టర్ ఆఫ్ ఇంట్ అంటున్నాడు కాబట్టి అవుట్పుట్ కూడా మనం అదే ఫార్మాట్లో క్రియేట్ చేసుకోవాలి రిజల్ట్. అండ్ ఈ రిజల్ట్ మొత్తంలో మనం సేమ్ సైజ్ అంటే ఎన్ అనే సైజ్తో ఒక రిజల్ట్ తయారు చేసుకుంటున్నాం. అండ్ మనం దాన్ని దేంతో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం, 1తో ఇనిషియలైజ్ చేసుకుంటాం బై డిఫాల్ట్. ప్రొడక్ట్ స్టార్టింగ్ 1తో ఇనిషియలైజ్ చేసుకుంటాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 2 ఫర్ లూప్స్ చేస్తున్నాం అనమాట. స్టార్టింగ్లో అనుకున్నాం కదా i = 0, i <n అండ్ i++. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ వేస్తున్నాం, int j = 0, j <n, j++. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 2 ఫర్ లూప్లు వేస్తున్నాం. 2 ఫర్ లూప్స్లో మనం ఏం చెక్ చేస్తామంటే ఇఫ్ i అనేది నాట్ ఈక్వల్స్ టు j, ఈ 2 ఇండెక్స్లో ఒక దగ్గర లేకపోతే దెన్ అప్పుడు మనం ప్రొడక్ట్ ఏం చేస్తున్నామంటే రిజల్ట్ ఆఫ్ i, సో దాన్ని ఏం చేస్తున్నాం మల్టిప్లై చేస్తున్నాం అనమాట. రిజల్ట్ ఆఫ్ i ఈక్వల్స్ టు ఏం చేస్తున్నాం, మనం ఇచ్చిన రిజల్ట్ ఆఫ్ ఐతో ఇప్పుడున్న వాల్యూ ఏదైతే ఉందో నమ్స్ ఆఫ్ జే కదా ట్రావెర్స్ అవుతుంది, నమ్స్ ఆఫ్ జేతో మల్టిప్లై చేసుకుంటూ మన ప్రొడక్ట్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇలా ఎప్పటికప్పుడు మన రిజల్ట్ ఆఫ్ ఐ అప్డేట్ అవుతూ వెళ్తుంది. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, 2 ఫర్ లూప్స్ వేసాము. ఆ 2 ఒకే ఇండెక్స్ మీద నుంచి ఉంటే వాడి మల్టిప్లికేషన్ మనకు అవసరం లేదనమాట. అప్పుడు మాత్రం మనం రన్ చేయం. ఇది నాట్ ఈక్వల్స్ టు అయినప్పుడు మాత్రం ఏం చేస్తామంటే ఉన్న రిజల్ట్ ఆఫ్ ఐని బై డిఫాల్ట్ స్టార్టింగ్ అన్ని రిజల్ట్స్ని మనం 1తో ఇనిషియలైజ్ చేసాం కాబట్టి సో నెక్స్ట్ వాల్యూస్ ఏవైతే వస్తున్నాయో జే మొత్తం రొటేట్ అవుతూ వెళ్తుంది కదా, మిగతా జే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రిజల్ట్కి అప్డేట్ అవుతాయి. సో దీన్ని మీరు ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఈ స్టేట్మెంట్ కాంపౌండ్ స్టేట్మెంట్ ఇలా కూడా రాసుకోవచ్చు. రిజల్ట్ ఆఫ్ ఐ ఇంటూ అంటే నేను ఏం చేస్తున్నానంటే పాత రిజల్ట్ ఆఫ్ ఐని కొత్త నమ్స్ ఆఫ్ ఐజేతో మల్టిప్లై చేసి మళ్ళీ రిజల్ట్ ఆఫ్ ఐని అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ప్రాసెస్లో నీ రిజల్ట్ ఆఫ్ ఐ అనే అరే నీకు అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే దీన్ని రిటర్న్ చేయాలి, రిజల్ట్ అనే దాన్ని రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో ఐ హోప్ మీకు సొల్యూషన్ 1 అర్థమైంది అనుకుంటున్నాను. రండి దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో సొల్యూషన్ 1 కూడా యాక్సెప్టెడ్. అండ్ సొల్యూషన్ 2ను ఒకసారి మనం ట్రై రన్ చేద్దాము అగైన్. సో మనం ఏమనుకున్నాము, 3 వెక్టర్లు తీసుకుందాం అనుకున్నాం కదా, అంటే ప్రతి ఒక్క వాల్యూని వాడికి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్ మెయింటైన్ చేయడానికి ఒక అరే తీసుకుందాం అనుకున్నాం. వాడికి రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్ స్టోర్ చేసుకోవడానికి రైట్ సైడ్ అనే ఒక అరే తీసుకుందాం. అండ్ రిజల్ట్ అనే ఒక అరే తీసుకుంటాం యాజ్ యూజువల్. సో మనం ఏం చేస్తున్నామంటే వెక్టర్ ఇంట్ ఆఫ్ మనం ఏం చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ అనే ఒక అరే తీసుకుంటున్నాం, లెఫ్ట్ కామా, అండ్ రైట్ సైడ్ అనే ఒక రైట్ వాళ్ళ క్యాలిక్యులేషన్ మెయింటైన్ చేయడానికి రైట్ అనే ఒక అరే తీసుకుంటాం. అండ్ యాజ్ యూజువల్ నాకు రిజల్ట్ ఆర్ ప్రాడ్ వాట్ ఎవర్ మెయింటైన్ చేసుకోవడానికి ఇది తీసుకుంటున్నాం రైట్. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సో ఇప్పుడు నాకు 1 2 3 4 అనేది వాడు ఇచ్చిన అరే రైట్. సో నేను లెఫ్ట్ అనే ఒక వాల్యూ తీసుకుంటున్నాను కదా, సో నేను ఏం చేస్తున్నానంటే బై డిఫాల్ట్ ఇక్కడ 1ని ఇనిషియలైజ్ చేసుకుంటాను, నా ఐని ఇక్కడి నుంచి రన్ చేసుకుంటాను అనమాట. అంటే నేను ఆల్రెడీ లెఫ్ట్ ఆఫ్ 0ని 1తో ఇనిషియలైజ్ చేసుకున్నా, ఐని ఇక్కడి నుంచి ఇనిషియలైజ్ చేసుకుంటా ఇలా వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాను, లెఫ్ట్ అనే దాంట్లో ఇక్కడ వాల్యూ నేను కావాలనే మాన్యువల్గా ఫస్ట్ లెఫ్ట్ ఆఫ్ 0ని 1తో ఇనిషియలైజ్ చేసుకున్నా, i = 1 దగ్గర నుంచి ఈ వాల్యూస్ ఫిల్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. మిగతా 3 వాల్యూస్ నింపుతాను. ఇక్కడున్న వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే నాకు నేను ఇక్కడ i అనుకో, i-1 నా వెనకాల ఉన్న అరే ఆఫ్ i వీడు, నా వెనకాల ఉన్న లెఫ్ట్ ఆఫ్ i-1 సారీ అరే ఆఫ్ i-1 లెఫ్ట్ ఆఫ్ i-1 ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క మల్టిప్లికేషన్ చేస్తే 1 1 1 1 అక్కడ వస్తుంది. సో ఇదేం చెప్తుందంటే
ఈ 2 అనబడే నేను నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళ వ్యక్తుల యొక్క మల్టిప్లికేషన్ ఇదనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఏం చెప్తున్నాను, మళ్ళీ ఈ 3కి ఎదురుగా వీడి లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్ ఎంత అనేది నాకు తెలుస్తుంది. అంటే బేసిక్గా ఇక్కడున్న ఈ 2ని ఇక్కడున్న ఈ 1ని మల్టిప్లై చేస్తున్నా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు 2 వచ్చింది. సో ఈ 2 ఏమని చెప్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 3కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వ్యక్తుల యొక్క మల్టిప్లికేషన్ అనమాట. 2 1s 2 అదే కదా ఇది. సో ఇక్కడ మళ్ళీ వీడి దగ్గరకు వచ్చినప్పుడు 4 దగ్గర ఏం చేస్తుంది అంటే ఈ 3ని, అంటే దిస్ ఈజ్ లైక్ అరే ఆఫ్ i-1 కదా, రైట్. ఇదేంటి, ఈ 2 ఏంటి, లెఫ్ట్ ఆఫ్ i-1 కదా. సో బేసిక్గా వీడిని మల్టిప్లై చేసిన, ఈ 3ని 2ని మల్టిప్లై చేస్తే ఇక్కడ నాకు 6 వచ్చింది. సో ఇప్పుడు 4కి లెఫ్ట్ సైడ్లో ఉన్న మల్టిప్లికేషన్ చూడండి, 1 2 3 ఉన్నాయి, మల్టిప్లై చేస్తే 6 వచ్చింది కదా. సో సేమ్ రైట్కి కూడా ఇంతే అనమాట. రైట్కి మనం ఏం చేస్తాము, రైట్ సైడ్ నుంచి ఇనిషియలైజ్ చేసుకుంటూ వస్తామన్నమాట. రైట్లో నేను ఏం చెక్ చేస్తున్నానంటే, సో i ఈక్వల్స్ టు డైరెక్ట్గా n-1కి ఇనిషియలైజ్ చేస్తాను. వీడిని 1కి ఇనిషియలైజ్ చేసుకున్నా, నా i ఇక్కడ నుంచి మైనస్ చేసుకుంటూ ఇట్లా నింపుకుంటూ వస్తున్నాను. బేసిక్గా నేను ఈ ముగ్గురు వ్యక్తులు నింపాలి ఇప్పుడు, రైట్. సో ఇప్పుడు ఈ వ్యక్తిని ఎలా నింపుతాను, 1 2 3 4 తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, లాస్ట్ వాల్యూ 1 తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తానంటే ఈ వ్యక్తిని మల్టిప్లై చేశాను అనమాట. సో నాకు ఇక్కడ 4 వచ్చింది అనమాట, రైట్. సో ఈ 3కి ఎదురుగా నాకు 4 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 2 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 2 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఈ 3ని ఈ 4ని మల్టిప్లై చేస్తామన్నమాట. సో ఇక్కడ నాకు 12 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను కదా, ఈ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ 2ని ఈ 12ని మల్టిప్లై చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ లైక్ 24, రైట్. సో ఇప్పుడు నేనేం చెక్ చేస్తున్నా అంటే లెఫ్ట్ ఉంది రైట్ ఉంది కదా, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తున్నా. సో దిస్ గివ్స్ మీ అన్ అవుట్పుట్ ఆఫ్ 24, దిస్ గివ్స్ మీ అవుట్పుట్ ఆఫ్ 12, దిస్ గివ్స్ మీ అన్ అవుట్పుట్ ఆఫ్ 8, దిస్ గివ్స్ మీ అన్ అవుట్పుట్ ఆఫ్ 6. సో ఇదే నా ప్రొడక్షన్ అరే. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇదే కదా మన ఆన్సర్. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 1 అనేదాన్ని మినహాయిస్తే 2 3 4 మల్టిప్లై అయితే నాకు 24 వస్తుంది. ఇప్పుడు 2 యొక్క వాడిని మినహాయిస్తే 3 4 మల్టిప్లికేషన్ నాకు 12 వస్తుంది. 3 అనేవాడిని ఎక్స్క్లూడ్ చేసి మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ 8 వస్తుంది. 4 అనేవాడిని మల్టిప్లై చేస్తే 3 2 మల్టిప్లై అయింది కాబట్టి 6 వస్తుంది. సో ఐ హోప్ దిస్ లాజిక్ ఈజ్ ఆల్సో కరెక్ట్, రైట్. ఇప్పుడు అందుకోసం లెఫ్ట్ రైట్ రిజల్ట్ అనేది 3 వేరియబుల్స్ మూడు వెక్టర్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇటరేట్ అవుతున్నాం అనమాట. సో కావాలని మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ ఆఫ్ 0 అనేవాడిని 1కి ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మనం కావాలని ఇక్కడ i ఈక్వల్స్ టు 1 దగ్గర నుంచి ఇనిషియలైజ్ చేసుకొని i లెస్ దాన్ n దాకా వెళ్తున్నాం అండ్ i ప్లస్ ప్లస్ ఇలా వెళ్ళే ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం, మన లెఫ్ట్ ఆఫ్ ఐని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. లెఫ్ట్ ఆఫ్ ఐని ఎలా తీసుకొస్తున్నాం, లెఫ్ట్ ఆఫ్ i-1 నాకన్నా ముందున్న లెఫ్ట్ ఆఫ్ i-1 మల్టిప్లై చేస్తున్నాను. ఎవరితో, నమ్స్ ఆఫ్ వెనకాల ఉన్న i-1తో చేస్తున్నాం అనమాట, రైట్. ఇలా నాకు లెఫ్ట్ అరే మొత్తం నిండిపోతుంది. తర్వాత నేను ఏం చేస్తున్నాను, సేమ్ రైట్ ఆఫ్ n-1ని నేను ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను 1తో, రైట్. సో మళ్ళీ సేమ్ మనం ఇంట్ i ఈక్వల్స్ టు దేంతో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను, n-2తో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను, రైట్. ఆ తర్వాత i అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 దాకా వస్తుంది అండ్ i-. ఓకే, సో నేను ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ని నేను n-1తో ఇనిషియలైజ్ చేసుకున్నాను, అదే 1తో ఇనిషియలైజ్ చేసుకున్నాను, దాని ముందు నుంచి వస్తున్నాను. సో సేమ్ బేసిక్గా నేను రైట్ ఆఫ్ ఐని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. రైట్ ఆఫ్ ఐ ఎలా వస్తుంది, ప్రతిసారి రైట్ ఆఫ్ i-1తో వస్తుంది. సారీ i+1, రైట్ సైడ్ ఒకటితో మల్టిప్లై చేయాలి కాబట్టి i+1 ఇంటూ నమ్స్ ఆఫ్ i+1. ఐ హోప్ ఇది కూడా మనకి రైట్ ఇప్పుడు ఇది మనకి రైట్ అరేని ఇస్తుంది, ఇది లెఫ్ట్ అరే ఇస్తుంది. ఇప్పుడు మనం ప్రొడక్షన్ అరేని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 మొత్తం అరే మొత్తం ట్రావెల్స్ అవుతాం అనమాట. ఇక్కడ i లెస్ దాన్ n i++ ఇలా వెళ్ళే ప్రాసెస్లో నేను ఏం చెక్ చేస్తున్నానంటే నా ప్రొడక్షన్ రిజల్ట్ అని పెట్టామా, రిజల్ట్ ఆఫ్ i ఎలా వస్తుందంటే సింపుల్గా లెఫ్ట్ ఆఫ్ i ఇంటూ రైట్ ఆఫ్ i. ఓకే, రైట్. సో ఫైనల్గా మనం ఏం చేస్తాం, రిటర్న్ రిజల్ట్ రన్ చేసి చూద్దాం అండి దీన్ని కూడా. అండ్ మీరు రన్ అయిపోయిన తర్వాత సబ్మిట్ కూడా చేయండి టు వ్యాలిడేట్ యువర్ ఆన్సర్ ఆర్ లాజిక్ విత్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్. ఐ హోప్ ఈ క్వశ్చన్ కూడా యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా జావా అండ్ పైథాన్లో కోడ్ చేద్దాం రండి. ఇప్పటిదాకా ఓపిక్గా చూశారు అంటే మీలో ఒక ఫైర్ ఉన్నట్టే. ఒక 2 minutes నాతో పాటు ఉండండి. మీరు ఇంతసేపు పడిన కష్టానికి ఎక్స్ట్రాగా జావా పైథాన్లో కూడా కోడ్ రాయటం నేర్పిస్తా. జస్ట్ 2 minutes. ఐ ప్రామిస్ వీడియో కంప్లీట్ అయ్యాక నువ్వు ఇప్పుడు కష్టపడి ప్రిపేర్ అవుతున్నందుకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫోకస్ రా జావా కోడ్ చూద్దాం. అసలు జావా లాంగ్వేజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ జావా ప్లేలిస్ట్ చూడండి. అది చూశాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. సో లాజిక్ 1ని మనం ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో ఫంక్షన్ ఏమో వచ్చేసరికి ప్రొడక్ట్ ఎక్సెప్ట్ సెల్ఫ్ అనమాట. ఈ ఫంక్షన్ దాని లోపలికి నమ్స్ అనే ఒక అరేని తీసుకుంటుంది. ఈ నమ్స్ అనేది లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ టైప్. సో ఫస్ట్ మనం అరే యొక్క సైజ్ తీసుకుంటున్నాము.
ఆ తర్వాత రిజల్ట్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ ఫంక్షన్ వెనక్కి తిరిగి ఈ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం క్రియేట్ చేసుకునే రిజల్ట్ కూడా అదే ఫార్మాట్లో ఉండాలన్నమాట. సో నేను ఈ రిజల్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడే సేమ్ n సైజ్తో క్రియేట్ చేసుకుంటున్నాను. బై డిఫాల్ట్ అన్నిటిని 1తో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. అంటే బేసిక్గా రిజల్ట్ యొక్క సైజ్ 4 అనమాట. రిజల్ట్ లోపల అన్ని వాల్యూస్ని నేను ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 1తో ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇచ్చిన ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనుకుందాం అనుకోండి. సో నేను దీనిపైన 2 ఫర్ లూప్స్ వేస్తున్నాను అనమాట. ఒక ఫర్ లూప్ i అనే ఇండెక్స్తో రన్ చేస్తున్నాను, ఇంకొక ఫర్ లూప్ ఇన్నర్ ఫర్ లూప్ అంటాం అనమాట, దీన్ని jతో రన్ చేస్తున్నాను అనమాట. ఓకే, స్టార్టింగ్ i అనేది j అనేది 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాయి. అంటే i అనేది కూడా ఈ 1కే పాయింట్ అవుట్ చేస్తుంది, j అనేది కూడా ఈ 1కే పాయింట్ అవుట్ చేస్తుంది అనమాట. కానీ క్వశ్చన్ ఏంటి, బేసిక్గా మనము ఎక్కడైతే నుంచున్నామో ఆ వ్యక్తిని ఎక్స్క్లూడ్ చేసి ఆ వ్యక్తిని మినహాయించి మిగతా వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 దగ్గర మనం ఏం చేయాలంటే 2 3 4 2 3 6 6 4 24. సో 24 1 యొక్క ఆన్సర్ 24 అనమాట. అంటే మిగతా ముగ్గురు వ్యక్తుల యొక్క మల్టిప్లికేషన్ అనేది ఈ 1కి ఆన్సర్గా ఈ రిజల్ట్లో అప్డేట్ చేసుకోవాలంటే ఈ రిజల్ట్ దగ్గర 24 రావాలి, అలా చేయాలన్నమాట. సో మనం ఏం చేస్తున్నాము, బయట ఫర్ లూప్ ఒకసారి తిరిగేటప్పుడు లోపల ఫర్ లూప్ మొత్తం కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత బయట ఫర్ లూప్ మళ్ళీ రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోకూడదని మనం అనుకున్నాం కదా ఇందాక. సో బేసిక్గా i j ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ టైం ఈ ఫర్ లూప్ స్కిప్ అయిపోతుంది అనమాట. తర్వాత j అనేది మళ్ళీ 1 అవుతుంది. అంటే బేసిక్గా j 1 అయినప్పుడు ఎక్కడ ఉంటుంది, j అనేది ఇక్కడ ఉంటుంది అనమాట 2 దగ్గర. సో అప్పుడు ఏం చేస్తున్నాము, నమ్స్ ఆఫ్ గెట్ ఆఫ్ j అంటే ఏమవుతుంది, 2 అవుతుంది బేసిక్గా, రైట్. ఈ 2ని మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాము, రిజల్ట్ ఆఫ్ గెట్ ఆఫ్ i. రిజల్ట్ ఆఫ్ గెట్ ఆఫ్ i అంటే రిజల్ట్లో i అంటే 0 ఉంది కదా, సో 1 తీసుకొస్తుంది. బేసిక్గా ఏమవుతుంది, ఇక్కడ 1ని 2తో మల్టిప్లై చేస్తుంది, సో 2 వస్తుంది. సో బేసిక్గా ఇదంతా క్యాలిక్యులేట్ అయిపోయి మళ్ళీ 0th ఇండెక్స్, i 0 కదా, 0th ఇండెక్స్లో మళ్ళీ ఆ రిజల్ట్లో పెట్టేస్తుంది అనమాట. సో బేసిక్గా ఈ రిజల్ట్ అనేది ఏమైపోయింది, ఇప్పుడు 2 అయిపోయింది అనమాట. ఓకే, సో మళ్ళీ లోపల ఫర్ లూప్ మళ్ళీ రొటేట్ అవుతుంది. ఈసారి j అనేది 3 దగ్గరికి వచ్చిందనమాట. ఈసారి ఏం చేస్తున్నాం, నమ్స్ డాట్ గెట్ ఆఫ్ j అంటే 3 అనమాట. ఈ 3 ఇంతకుముందున్న రిజల్ట్తో మల్టిప్లై అవుతుంది. ఇంతకుముందున్న రిజల్ట్ ఎంత, 2 కదా, సో అది 3తో మల్టిప్లై అయితే ఈసారి 6 వచ్చిందనమాట. సో మళ్ళీ ఈ మొత్తం వాల్యూ ఏదైతే క్యాలిక్యులేట్ అయిందో 6 అనేది మళ్ళీ అదే ఇండెక్స్లో రిజల్ట్లో అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఈ 2 కాస్త ఏమైపోయింది, ఈసారి 6 అయిపోయింది. సో మళ్ళీ లోపల ఫర్ లూప్ తిరిగింది, j++ రన్ అయింది. ఈసారి j అనేది మళ్ళీ 4 దగ్గరకు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ 4 ఏదైతే ఉందో నమ్స్ డాట్ గెట్ ఆఫ్ j 4 ఈ రిజల్ట్ ఆఫ్ గెట్ ఆఫ్ iతో మల్టిప్లై అవుతుంది. అంటే 6తో ఈ 4 వెళ్ళి మల్టిప్లై అవుతుంది. ఈసారి 24 వచ్చిందనమాట. సో ఈ 24 మళ్ళీ రిజల్ట్లో సెట్ అవుతుంది కాబట్టి ఈ 6 కాస్త ఇక్కడ ఏమైపోయింది, 24 అయిపోయింది అనమాట. సో ఈసారి ఫర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది, j మొత్తం రన్ చేసేసింది కాబట్టి ఇంకా బయటికి వెళ్ళి ఈసారి బయట ఫర్ లూప్ రన్ అవుతుంది అనమాట. అంటే ఈసారి i అనేది 1 అవుతుంది అనమాట. అంటే i 2 దగ్గర ఉంది, ఈసారి j మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా తిరిగే ప్రాసెస్లో నీ రిజల్ట్ అరే మొత్తం అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అలా మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా రిటర్న్ రిజల్ట్ చేస్తున్నాం. ఆర్ వి క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. రైట్ సైడ్లో ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. సో ఇప్పుడు లాజిక్ 2ని మనం ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రొడక్ట్ ఎక్సెప్ట్ సెల్ఫ్. ఈ ఫంక్షన్ దాని లోపలికి నమ్స్ అనే అరేని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇది లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ టైప్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం అరే యొక్క సైజ్ ఎన్లో పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత 3 లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట, లెఫ్ట్ రైట్ రిజల్ట్ అనేది. సో ఈ ఫంక్షన్ వెనక్కి తిరిగి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ టైప్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను క్రియేట్ చేసుకుంటున్న రిజల్ట్ కూడా లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ టైపే ఉందన్నమాట. ఓకే, సో ఈ అరేస్ మొత్తం క్రియేట్ చేసే టైంలో నేను n సైజ్తో క్రియేట్ చేస్తున్నాను అండ్ బై డిఫాల్ట్ వాటి లోపల 1s పెట్టేశాను అనమాట. సో బేసిక్గా లెఫ్ట్ అరే క్రియేట్ చేసినప్పుడే అన్నింటిలో 1లు పెట్టేశాను, రైట్ అరే క్రియేట్ చేసినప్పుడు అన్నింటిలో 1లు పెట్టేశాను, సేమ్ రిజల్ట్ అరేలో కూడా అన్నింటిలో 1s పెట్టేశాను అనమాట. ఓకే, సో లెఫ్ట్ క్రియేట్ చేయడానికి పర్పస్ ఏంటంటే లెఫ్ట్ ఏం చేస్తుంది అంటే నేను ఎక్కడైతే ఇన్పుట్ అరేలో నుంచున్నానో నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ అందరి మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో రైట్ అనేది ఏం చేస్తుంది అంటే నేను ఎక్కడైతే నుంచున్నానో ఇన్పుట్ అరేలో నాకు రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్ నాకు ఎదురుగా ఇక్కడ ఉంటుందన్నమాట. సో బేసిక్గా నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మల్టిప్లికేషన్ ఇక్కడ స్టోర్ అవుతుంది లెఫ్ట్ ఏరియాలో, నేను ఎక్కడైతే నుంచున్నానో నాకు రైట్ సైడ్లో ఉన్న మల్టిప్లికేషన్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. సో బేసిక్గా ఫైనల్గా రిజల్ట్లో నా లెఫ్ట్ వాళ్ళని రైట్ వాళ్ళని మల్టిప్లై చేస్తే నన్ను ఎక్స్క్లూడ్ చేసి మిగతా మల్టిప్లికేషన్ ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. అది లాజిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కూడా ఈ ప్రోగ్రామ్కి డైరెక్ట్గా వచ్చి కోడ్ చూస్తున్నారో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియో పాజ్ చేసి ఫస్ట్ నుంచి క్లియర్గా చూడండి, లాజిక్స్ క్లియర్గా అర్థం చేసుకోండి, అప్పుడు మాత్రం ఈ కోడ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టార్టింగ్లో నేను డయాగ్రామ్ డ్రా చేసి డ్రై రన్ కూడా చేశాను ఇంకా నీట్గా అర్థం చేయడానికి. సో ఇక్కడ నేను ఓవర్వ్యూ మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ ఈ ఫర్ లూప్లో ఏం చేస్తున్నాను, ఈ లెఫ్ట్ అరేని ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, తర్వాత ఫర్ లూప్లో ఈ రైట్ అరేని నేను అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఫైనల్గా నా రిజల్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నాను, రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ లెఫ్ట్ అరే ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే నేను అన్నిట్లో 1 పెట్టుకున్నాను కాబట్టి ఈ ఫస్ట్ 1ని వదిలేసి ఈ సెకండ్ 1 దగ్గర నుంచి నేను ఫర్ లూప్ రన్ చేస్తున్నాను. అంటే ఇది ఇండెక్స్ 1 కాబట్టి అందుకే ఇక్కడ ఇనిషియలైజ్ టు 1 చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే
నేను నా వెనకాల ఉన్న ఈ ఇద్దరిని మల్టిప్లై చేస్తాను అనమాట. అంటే బేసిక్గా నేను ఐ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నమ్స్ ఆఫ్ i-1ని లెఫ్ట్ ఆఫ్ i-1ని మల్టిప్లై చేస్తాను అనమాట. వాళ్ళిద్దరిని 1 into 1 మల్టిప్లై చేస్తే నాకు 1 వచ్చింది. సో బేసిక్గా ఇక్కడ ఉన్న ఇవన్నీ ఏం చెప్తుందంటే నాకు ఎదురుగా ఉన్న ఈ 2 బేసిక్గా ఏదైతే ఉందో ఇన్పుట్లో దీనికి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ దాపెడుతున్నాను అనమాట. సో సేమ్ మళ్ళీ ఫర్ లూప్ తిరిగింది, ఐ ఇక్కడికి వచ్చింది. ఇదేం చేస్తుంది, ఈ వెనకాల ఉన్న మళ్ళీ ఈ నమ్స్ ఆఫ్ i-1ని లెఫ్ట్ ఆఫ్ i-1ని మల్టిప్లై చేస్తుంది. సో 2 into 1 2 అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఈ 2 మళ్ళీ ఏం తెలియజేస్తుంది, ఈ 3కి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ యొక్క మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, 1 2 ఉన్నాయి కాబట్టి దాని మల్టిప్లికేషన్ 2 అయింది. సో మళ్ళీ i ప్లస్ ప్లస్ అయింది, ఐ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇదేం చేస్తుంది, మళ్ళీ వెనకాల ఉన్న నమ్స్ ఆఫ్ i-1ని లెఫ్ట్ ఆఫ్ i-1ని మల్టిప్లై చేస్తుంది, 3 2 6 వస్తుంది. సో ఈ 6 దేని తెలియజేస్తుంది, ఈ 4కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మల్టిప్లికేషన్ తెలియజేస్తుంది. 1 2 3 మల్టిప్లికేషన్ 6 వస్తుంది. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు రైట్ అరేని కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. రైట్ కూడా బై డిఫాల్ట్ అన్నింటినీ 1తో ఇనిషియలైజ్ చేసుకున్నాం అనమాట. నేను రైట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాను. సో లాస్ట్ వన్ వదిలేసి ఇక్కడ నుంచి రన్ చేస్తున్నాను కాబట్టి అందుకే i = n-1 n-2తో ఇనిషియలైజ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూ నాకు ఎలా వస్తుందంటే నాకు రైట్ సైడ్లో ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల మల్టిప్లికేషన్ రావాలి. అంటే బేసిక్గా నేను i దగ్గర ఉన్నాను కాబట్టి i+1 ఎవరైతే ఉన్నారో నమ్స్ ఆఫ్ i+1 అండ్ రైట్ ఆఫ్ i+1ని మల్టిప్లై చేయాలి. సో 4 into 1 4 వస్తుంది. సో ఇప్పుడు ఈ 4 ఏం తెలియజేస్తుంది, ఈ 3కి రైట్ సైడ్లో ఉన్న వ్యక్తుల యొక్క మల్టిప్లికేషన్ తెలియజేస్తుంది. ఒక 4 ఒకడే ఉన్నాడు కాబట్టి ఈ 4 వచ్చింది అనమాట. నెక్స్ట్ i జరుగుతుంది కాబట్టి i ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఈ 3ని ఈ 4ని మల్టిప్లై చేస్తుంది అనమాట. సో బేసిక్గా ఇక్కడ 12 వస్తుంది. సో ఈ 12 ఏం తెలియజేస్తుంది, ఈ 2కి రైట్ సైడ్లో ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల మల్టిప్లికేషన్ అనమాట. 4 3 12 కాబట్టి ఇక్కడ 12 మెయింటైన్ అయింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత ఈ 2 ఈ 12 మల్టిప్లై అవుతుంది. సో బేసిక్గా ఇది 24 అవుతుంది అనమాట. సో ఈ 24 ఏం తెలియజేస్తుంది, ఈ వైట్ 1కి రైట్ సైడ్లో ఉన్న ఈ 2 3 4 మల్టిప్లికేషన్ అనమాట. ఓకే, సో అలా బేసిక్గా లెఫ్ట్ అరే మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళ మల్టిప్లికేషన్ స్టోర్ చేసుకుంది, రైట్ అనేది ఆ వ్యక్తికి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళ మల్టిప్లికేషన్ స్టోర్ చేసుకుంటూ వెళ్ళిందనమాట. ఫైనల్గా రిజల్ట్ అరే ఏం చేస్తుంది, ఈ లెఫ్ట్ని రైట్ని మల్టిప్లై చేస్తుంది. సో సింపుల్గా ఇక్కడ 24 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది అండ్ దెన్ ఇక్కడ 6 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్. ఫైనల్గా మనం ఈ రిజల్ట్లో స్టోర్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ని రిటర్న్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 2. వన్ మోర్ మినిట్ ఇక్కడ చూడు ఫోకస్ పైథాన్ కోడ్ చెప్దాం. 1 minute అంతే. అసలు పైథాన్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ పైథాన్ ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 రాసించాను టైం సేవ్ చేయడానికి. సో మన లాజిక్ 1 ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ నేమ్ యాజ్ యూజువల్గా ప్రొడక్ట్ యాక్సెప్ట్ సెల్ఫ్. ఈ ఫంక్షన్ అనేది దాని లోపలికి నమ్స్ అనే లిస్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ యొక్క సైజ్ తీసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత రిజల్ట్ అనే ఇంకొక అరే క్రియేట్ చేసుకుంటున్నాం ఆఫ్ సేమ్ సైజ్. బై డిఫాల్ట్ వాటన్నిటిని 1తో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ నమ్స్ పైన మనం 2 ఫర్ లూప్స్ రన్ చేస్తున్నాం అనమాట. అవుటర్ ఫర్ లూప్ i అనే ఇండెక్స్తో పాయింట్అవుట్ చేస్తున్నాము, ఇన్నర్ ఫర్ లూప్ j అనే ఇండెక్స్తో పాయింట్అవుట్ చేస్తున్నాం అనమాట. బట్ మన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ వ్యక్తి దగ్గర అయితే నుంచున్నానో ఆ వ్యక్తిని మినహాయించి మిగతా వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలనేది మన క్వశ్చన్ అనమాట. సో మనం ఏం చేస్తున్నాము, సో i j అనేది ఇప్పుడు ఒకే ఇండెక్స్ దగ్గర ఉంటే మల్టిప్లికేషన్ చేయట్లేదు, లేకపోతే మల్టిప్లై చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇటరేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే i అనేది 0 దగ్గర పాయింట్అవుట్ చేస్తుంది, j అనేది 0 ఇండెక్స్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో ఈ పాయింట్లో ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్కిప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ లోపల ఫర్ లూప్ ఇంకొకసారి రొటేట్ అయింది. ఈసారి j అనేది ఇక్కడ దగ్గర వచ్చింది. ఈ j ఏం చేస్తుంది, ఈ 2ని ఈ నమ్స్ ఆఫ్ j ఏదైతే ఉందో ఈ 2 ఈ రిజల్ట్ ఆఫ్ iతో మళ్ళీ మల్టిప్లై అవుతుంది అనమాట. బేసిక్గా రిజల్ట్ ఆఫ్ i అంటే ఏంటి, i అనేది ఇంకా బయట ఫర్ లూప్ అనేది 0 ఇండెక్స్కే పాయింట్అవుట్ చేస్తూ ఉంది కాబట్టి సో బేసిక్గా ఈ 2 వెళ్ళి ఈ 1తో మల్టిప్లై అవుతుంది అనమాట. సో బేసిక్గా ఇక్కడ రిజల్ట్ ఆఫ్ i 2గా అప్డేట్ అయిపోయింది. సో లోపల ఫర్ లూప్ మళ్ళీ ఇంకోసారి తిరిగింది, j అనేది 3 దగ్గరకు వచ్చింది. ఈ 3 బేసిక్గా మళ్ళీ నమ్స్ ఆఫ్ j అనబడే ఈ 3 మళ్ళీ వెళ్ళి ఈ రిజల్ట్ ఆఫ్ iతో మల్టిప్లై అయ్యి రిజల్ట్ ఆఫ్ i మళ్ళీ అప్డేట్ అవుతుంది. బేసిక్గా ఈ 3 వెళ్ళి ఈ 2తో మళ్ళీ మల్టిప్లై అవుతుంది. సో 6గా మారిపోయింది అనమాట. మళ్ళీ j ఫర్ లూప్ మళ్ళీ తిరిగింది, j లూప్ మళ్ళీ తిరిగింది అండ్ j అనేది 4 దగ్గరకు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ నమ్స్ ఆఫ్ j అనబడే ఈ 4 ఏదైతే ఉందో మళ్ళీ ఈ రిజల్ట్ ఆఫ్ i అనబడే ఈ 6తో మల్టిప్లై అవుతుంది. సో 4 6 24గా మారిపోయింది. సో ఈ లూప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బయట ఫర్ లూప్ తిరుగుతుంది. ఈసారి i అనేది 2 దగ్గరకు వచ్చింది. ఇన్నర్ ఫర్ లూప్ మళ్ళీ j = 0 దగ్గర నుంచి తిరుగుతుంది అనమాట. ఇలా తిరిగే ప్రాసెస్లో ఈ రిజల్ట్ అనేది మొత్తం అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఫైనల్ మీకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఈ రిజల్ట్ మనం రిటర్న్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. సో రైట్ సైడ్లో ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. ఆల్రైట్, సో ఇప్పుడు మన లాజిక్ 2ని ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. యాజ్ యూజువల్గా ఫంక్షన్ నేమ్ ప్రొడక్ట్ యాక్సెప్ట్ సెల్ఫ్. ఈ ఫంక్షన్ అనేది దాని లోపలికి నమ్స్ అనే లిస్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఫస్ట్ నమ్స్ యొక్క లెంత్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము, ఎన్లో స్టోర్ చేస్తున్నాము. తర్వాత అదే సైజ్ గల 3 లిస్ట్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట, లెఫ్ట్ రైట్ అండ్ రిజల్ట్ అని చెప్పేసి. వీటిని బై డిఫాల్ట్ 1తో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇది లెఫ్ట్
అరేని ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ లెఫ్ట్ అరే పర్పస్ ఏంటంటే ఇచ్చిన ఇన్పుట్ అరేలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ప్రతి వాల్యూకి దానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్స్ అన్నీ ఈ లెఫ్ట్ అరేలో ఫిల్ అవుతూ వెళ్తాయి అన్నమాట. సెకండ్ అరేలో బేసిక్గా మనం రైట్ లిస్ట్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. రైట్ అరేని ఫిల్ చేస్తున్నాము. సో ఈ రైట్ అరే పర్పస్ ఏంటంటే ఇచ్చిన ఇన్పుట్ నమ్స్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క వాల్యూకి దానికి రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ యొక్క మల్టిప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ రైట్ అరేలో ఫిల్ అవుతూ వెళ్తాయి అనమాట. ఇలా ప్రతి వాల్యూకి లెఫ్ట్ క్యాలిక్యులేషన్స్ అని లెఫ్ట్ అరేలో ఫిల్ అవుతాయి, రైట్ క్యాలిక్యులేషన్స్ అని రైట్ అరేలో ఫిల్ అవుతాయి. చివరికి ఏం చేస్తాము అంటే రిజల్ట్ అరే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే లెఫ్ట్ ఆఫ్ ఐ అండ్ రైట్ ఆఫ్ ఐని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇలా ప్రతి వాల్యూ వాడిని ఎక్స్క్లూడ్ చేసుకొని వాడి లెఫ్ట్ ఓడ్ని వాడి రైట్ క్యాలిక్యులేషన్ని మల్టిప్లై చేసేసి రిజల్ట్ ఆఫ్ ఐకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఫైనల్గా ఈ రిజల్ట్ని రిటర్న్ చేస్తామన్నమాట. సో ఈ వీడియోలో డైరెక్ట్గా స్టార్టింగ్ లాజిక్స్ వినకుండా డైరెక్ట్గా ఈ పైథాన్ కోడ్ చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పైన చెప్తున్నట్టు అర్థమవుతుంది మేబీ. సో మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వీడియో స్టార్టింగ్కి వెళ్ళండి, అక్కడ లాజిక్ని నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, డ్రై రన్ కూడా చేశాను. అది విని మీరు ఇక్కడికి వచ్చి ఈ లాజిక్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆల్ రైట్, దట్ ఈస్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 2. ఐ హోప్ ఈ సొల్యూషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.